అమెరికాలోని తెలుగు సంఘాలలో ఒకటైన ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలను భక్తి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. తెలుగు సాంప్రదాయాలను, సంస్కృతిని కొత్త తరాలకు పరిచయం చేయడం లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మానవ సేవా మందిర్లో జరిగిన ఈ వేడుకలకు విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే పిల్లల కోసం పలు పోటీలు నిర్వహించి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. చికాగో నగరంలో తెలుగు సంస్కృతి ఘనంగా ప్రతిధ్వనించింది. ప్రవాస భారతీయుల మధ్య ఉగాది, శ్రీరామనవమి పండుగల ఆనందం వెల్లివిరిసింది. ప్రముఖ తెలుగు సంస్థ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. సంస్థ అధ్యక్షుడు గుప్తా నాగుబండి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు విశేష స్పందన లభించింది. 600 మందికి పైగా తెలుగు ప్రజలు పాల్గొని పండుగను కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. సాంప్రదాయాల అందాన్ని ప్రతిబింబించేలా అలంకరించిన వేదిక అందరినీ ఆకట్టుకుంది. ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత వన్నె తెచ్చాయి. శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి నుంచి కరతాళ ధ్వనులు అందుకున్నాయి. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో కళకళలాడిన ప్రవాసులు పండుగకు మరింత రంగులు అద్దారు. ప్రతి కార్యక్రమంలోనూ తెలుగు సంస్కృతి ప్రతిబింబించడం విశేషం. అలాగే ఈ సందర్భంగా ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ చేపడుతున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను సభ్యులు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది, శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి రుచికరమైన విందు భోజనం వడ్డిస్తూ అతిథి సత్కారం చేశారు నిర్వాహకులు. విదేశాల్లో ఉన్న తెలుగు సాంప్రదాయాలను మరవకుండా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. మొట్టమొదటిగా అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఇవాళ అత్యంత ఉత్సాహంగా, కోలాహలంగా ఈ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ వారి ఉగాది సంబరాలు ఇక్కడ గడిచాయి. మీరు చూసే ఉంటారు, ఈ బంతి భోజనాలు వాటిల్లో కూడా చాలా ఎక్కువ మంది ఎంతో బాగా చేశారని స్పందిస్తున్నారు. సో ఆర్గనైజింగ్ కమిటీ చాలా కష్టపడి ఈ అరేంజ్మెంట్స్ అవి చేశారు. వారికి అనుకున్నట్టుగానే అందరి నుంచి ఎక్కువ స్పందన వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మిగతా ఈ సంవత్సరంలో జరగబోయే ఈవెంట్స్ అన్నిటికి కూడా ఇలాంటి ఆదరణే అందరూ ఇస్తారని ఆశిస్తున్నాం. ఇవాళ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ తరఫున ఉగాది ఫంక్షన్ చేసాం. ఈ ఫంక్షన్ కి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ బంతి భోజనం పెట్టాము. దానికి దిలీప్ గారు, నేను, రామకృష్ణ గారు చేసిన చాలా పని చేసి, చాలా వర్కౌట్ చేసి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా ప్రతి ఈవెంట్ ని కవర్ చేసిన సాక్షి టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ మన గుప్తా గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బంతి భోజనాలు ఒక హ్యూజ్ సక్సెస్ అయిందండి. దగ్గర 400 మంది పైగా జనాలు ఈ భోజనాల్లో పాల్గొని దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు అవర్ లీడర్షిప్, ప్రసాద్ గారు, రామకృష్ణ గారు అండ్ జగదీష్ గారు, శ్రీనాథ్ గారు, స్వామి గారు అండ్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ డిడ్ రియల్లీ వెరీ గుడ్ అండి. అండ్ వాలంటీర్స్ ఇందులో చాలా మంది సపోర్ట్ చేశారు మాకు. వాలంటీర్స్ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. నా పేరు గుప్తా నాగుబండి. నేను ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ కి ఈ సంవత్సరం ప్రెసిడెంట్ని. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ షికాగో సబబ్స్ లో ఉంది. మేము ఈరోజు ఉగాది మరియు శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. సాక్షి ప్రేక్షకులందరికీ మా ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మా ప్రోగ్రాం చాలా గొప్పగా జరిగిందండి. ఆల్మోస్ట్ 600 మంది వచ్చారు. మేము విందు భోజనం పెట్టాము. బంతి భోజనం అని ఈరోజు స్పెషల్. ఎప్పుడు యూఎస్లో ఇటువంటి బంతి భోజనం ఎవరో పెట్టలేదు, మేము పెట్టాము. ఈ రోజు అందరికీ నచ్చింది, అందరూ ఎంజాయ్ చేశారు. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఉగాది. నా పేరు శిల్పా మచ్చ. ఈ ఇయర్ కల్చరల్ చైర్ గా చేస్తున్నానండి. ఈ రోజు కల్చరల్ ప్రోగ్రామ్ కి 250 మంది పార్టిసిపెంట్స్ తో ఉగాది అండ్ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుకున్నామండి. నా పేరు ప్రణతి కలిగొట్ల. నేను నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ అండ్ ఈ ఇయర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. గుప్తా గారు, శిల్ప అందరూ చెప్పినట్టు అంగరంగ వైభవంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నామండి. 600 పైగా పార్టిసిపెంట్స్. ఎప్పుడో ఇండియాలో విందు భోజనం తిన్నాం, మళ్ళీ ఈ అవకాశం ఫర్ ద వెరీ ఫస్ట్ టైం టీటీఏ వాళ్ళు చేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్పాన్సర్స్ అండ్ వాలంటీర్స్. ఏమీ ఆశించకుండా ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ జరగాలంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా అవ్వదు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ షికాగో, సర్వింగ్ ఇలినాయ్, విస్కాన్సిన్ అండ్ ఇండియానా. మేము 41-year-old అసోసియేషన్. మేము 41 years లో ఒకప్పుడు చేసాము, మళ్ళీ ఇవాళ
గుప్తా గారి ఆధ్వర్యంలో బంతి భోజనాలు అరేంజ్ చేసాం. 26 ఐటమ్స్, అన్ని రకాల ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రివ్యూ చెప్తున్నారు, ఇదేదో యాక్చువల్లీ పెళ్లి భోజనం లాగా ఉంది, పండగ భోజనంగా ఉంది, పండగ వాతావరణం ఉంది. ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని మన తెలుగులో. ఉగాదికి మేము ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ తీసుకుంటాం, నో అదర్ లాంగ్వేజ్ ఇస్ ఎంటర్టైన్. ఇవాళ యాక్చువల్లీ చాలా తృప్తిగా ఉంది, ఎందుకంటే వచ్చిన గెస్ట్లు జనాలు ఎంత తృప్తిగా భోంచేసి వెళ్తుంటే ఆ ఆనందమే వేరు. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉగాది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని చికాగో ల్యాండ్ లో దేదీప్యమానంగా గత 41 సంవత్సరాల నుంచి ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఎంతో చక్కగా నిర్వహిస్తుంది. మన సాంప్రదాయాన్ని మన జనరేషన్ కి, నెక్స్ట్ జనరేషన్ కి అందించడంలో ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ముందుగా ఉంటుంది. నా పేరు రామకృష్ణ కొర్రపోలు, నేను ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ చైర్మన్. సో సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పరాభావన సంవత్సర ఉగాది అండ్ శ్రీరామనవమి కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నాము. మన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మన సాంప్రదాయాన్ని, మన భోజనం యాక్చువల్గా ఇండియాలో మన అందరం ఏంటంటే సహపంక్తి భోజనం చేయడం చాలా చాలా అలవాటు. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకురాగలిగాము. ఇదన్నీ జరగాలంటే చాలా మంది వాలంటీర్స్ కావాలి. వాలంటీర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇవన్నీ జరగాలంటే మనీ కావాలి. స్పాన్సర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ ఇయర్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ టీటీఏకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. ఈ రోజు ఇక్కడ టీటీఏ ఆధ్వర్యంలో ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ముందుగా వీళ్ళందరికీ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే మంచి వెదర్ ఉంది, అవుట్ సైడ్ 80 degrees వెదర్ లో ఎంతో మంది, కొన్ని వందల మంది వచ్చారు ఇక్కడికి. మధ్యాహ్నం నుంచి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. అలాగే దాంతో ఏంటంటే హైలైట్ ఏంటంటే వీళ్ళు బంతి భోజనాలు అని చెప్పేసి మనకు ట్రెడిషన్, మన ఇండియాలో ట్రెడిషన్ ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి అది లాజిస్టికల్ గా ఎంతో కష్టమైనా కూడా ఎంతో మంది వాలంటీర్ ఉత్సాహంతో చక్కగా అందరికీ కూడా వచ్చిన ప్రతి అతిథికి కూడా వాళ్ళు మన ఇండియాలో మన పెళ్లిళ్ళు ఎలా బంతి భోజనాలు పెడతారో అలాగే ఎంతో ఓర్పుగా ఎంతో చక్కగా వాళ్ళు కార్యక్రమాన్ని చేసి అందరికీ కూడా కడుపు నిండా వాళ్ళు భోజనం పెట్టి పంపిస్తున్నారు. సో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. హ్యాపీ గాది టు ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఇస్ అ వండర్ఫుల్ డే టు హ్యావ్ దిస్ ఎక్సలెంట్ ఫంక్షన్. ఐఎమ్ జస్ట్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. చికాగోలో ఫస్ట్ టైం అండి తెలుగు అసోసియేషన్ వాళ్ళు బంతి భోజనాలు ఏర్పాటు చేయడం. బంతి భోజనాలు అంటే నిజంగా మన అచ్చ తెలుగు బంతి భోజనాల కింద ఉన్నాయి. ఇక్కడ వడ్డించే వాళ్ళు కానీ, ఆప్యాయత వాళ్ళు వడ్డించే వాళ్ళు కానీ, లేకపోతే ఫుడ్ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. టీటీఏకి వచ్చామండి ఈవెంట్ కోసం. ఇందులో మేము డాన్స్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసాం. మేము 6 ఫ్రెండ్స్ వచ్చాము. ఆఫ్టర్ దట్ వెయిటింగ్ ఫర్ లిటరల్లీ బంతి భోజనం. దిస్ ఈస్ ద న్యూ కాన్సెప్ట్ దట్ ఎవ్రీ వన్ ఈస్ వెయిటింగ్. ఎస్పెషల్లీ మా కిడ్స్ కి అసలు బంతి భోజనం అనే కాన్సెప్టే తెలియదు. దే ఆర్ జస్ట్ లిటరల్లీ వెయిటింగ్ టు సీ దట్. అండ్ దెన్ ఇవన్నీ కూడా మా పాత రోజులు బాగా గుర్తు తెచ్చాయి. ఎందుకంటే ఇది వరకు అలానే నుంచుని ఇట్లాగా వచ్చి సాంబార్ చట్నీ అని అలా పిలిచేవాళ్ళం. సో అదే కాన్సెప్ట్ ని ఇక్కడ రీక్రియేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ఏం పెట్టారు అని కాదు, బట్ ద రిక్రియేషన్ ఈజ్ వాట్ బేసికల్ ఇంపార్టెంట్. అండ్ దెన్ యమ్మీ ఫుడ్ ఉందండి. బూరే అయితే అసలు ఎక్సలెంట్. అండ్ దెన్ మైసూర్ బోండా. అండ్ దెన్ I don't know what to say specifically, but everything, see, if you see my plate then you'll come to know. That's what I could say. TTA super wonderful. ఇలానే ఇంకా వెరైటీగా మన పాత సంస్కృతిని తీసుకురావాలి. బంతి భోజనాలు చాలా బాగున్నాయి. ఆసమ్ టేస్ట్. we are really enjoying the celebrations. నమస్కారం అండి. నా పేరు రామ్ తులసి. ఇండియా నుండి వచ్చాం. మేము యుఎస్ఏలో ఉన్నందుకు ఇలా టీటీఏ తరఫున మేము ఇక్కడికి వచ్చి మాకు సొంత ఇండియా గుర్తు చేసి మన కల్చర్ని, మన సంస్కృతి మొత్తాన్ని ముందుకు నడిపిస్తున్నారు మన టీటీఏ అసోసియేషన్ సంఘం వాళ్ళు. దానికి చాలా ఆనందంగా ఉంది. ఇండియాని మర్చిపోలేకుండా మళ్ళీ మాకు గుర్తు చేస్తున్నారు ప్రతి దాంట్లో. ప్రతి కల్చరల్ ఈవెంట్ చాలా బాగా అందరినీ ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ మాకు చాలా సంతోషాన్ని అందిస్తున్నారు. చాలా టీటీఏ వాళ్ళు చాలా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. మీరు చూస్తున్నట్లయితే బంతి భోజనాలు అనేది చేయడము చాలా హార్డ్, కానీ ఎక్కడ ఏమీ ఇది లేకుండా చాలా ఆర్గనైజ్ గా చేశారు. ప్రోగ్రామ్స్ కూడా కొన్ని చూశాను, అంటే కూర్చొని అలా చూడాలనిపిస్తుంది ప్రోగ్రామ్స్ కూడా. సో బట్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీ అండ్ దెన్ ఆల్సో the improvement and then how they are doing organized and now it's really good.
ద లీడర్షిప్ ఇన్ ఆర్కే గారు కానివ్వండి, గుప్తా గారు కానివ్వండి. సో దే ఆర్ డూయింగ్ రియల్లీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. థ్యాంక్ యూ ఆల్.